తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ ఒకటి మొదలైంది. వచ్చే ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారా? టీడీపీ ఓట్ బ్యాంక్, సెటిలర్స్, బీసీలు, సినీ వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయా? ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నుంచి మహానాడు వరకు జరిగిన పరిణామాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఒకవైపు విగ్రహ వివాదం, మరోవైపు పార్టీలు ఓటు బ్యాంక్ వ్యూహాలపై దృష్టి పెట్టడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అసలు రేవంత్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కేవలం సాంస్కృతిక కార్యక్రమంగా కాకుండా రాజకీయ చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ పేరు తెలంగాణలో ఇప్పటికీ ఒక భావోద్వేగ గుర్తుగా నిలిచిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సెటిలర్స్, పాత టీడీపీ సానుభూతి పరుల్లో ఆయన ప్రభావం ఇంకా కనిపిస్తోందని అంచనా. విగ్రహంపై వచ్చిన వివాదాలు ఉన్నప్పటికీ ఈ అంశం చుట్టూ రాజకీయ పార్టీల స్పందనలు పెరగడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహంపై రాజకీయ చర్చ కొనసాగుతోంది. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదాలు చెలరేగిన సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన టీడీపీ మహానాడులో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని నాయకత్వం ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం పెద్దగా రాజకీయ బలం లేకపోయినా ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు, క్యాడర్ మాత్రం ఇంకా ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ ప్రభావం పూర్తిగా తగ్గలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ వర్గాలను కాంగ్రెస్కు మరింత దగ్గర చేయాలనే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగిన రేవంత్ రెడ్డి పార్టీ మారిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యాన్ని కొనసాగించడం తరచూ చర్చకొస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కొన్ని ప్రాంతాల్లో రాజకీయంగా ముందుకొస్తే కాంగ్రెస్కు సవాల్గా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ సానుభూతి పరులు, సెటిలర్స్, సంప్రదాయ ఓటర్లు గణనీయంగా ఉన్నారని రాజకీయ వర్గాల అంచనా. ఈ వర్గాలను ఆకర్షించేందుకు రేవంత్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ వారసత్వం, ఆయన బీసీలకిచ్చిన ప్రాధాన్యాన్ని ప్రస్తావించడం కూడా అదే రాజకీయ లెక్కల్లో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో సెటిలర్స్ ఓటు కీలకంగా మారుతుందనే అభిప్రాయం అన్ని పార్టీల్లో ఉంది. అందుకే సినీ రంగం, వ్యాపార వర్గాలు, బీసీ సంఘాలు టీడీపీ సానుభూతి పరులతో సంబంధాలను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరింత బలహీనపరచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. టీడీపీ ఓటు బ్యాంకు, సెటిలర్స్, బీసీలు, సినీ వర్గాలను ఆకర్షించే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? రేవంత్ రాజకీయ ఫార్ములా విజయవంతమవుతుందా, లేక ప్రత్యర్థుల వ్యూహాలు పైచేయి సాధిస్తాయన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తంగా చూస్తే ఎన్టీఆర్ విగ్రహ వివాదం నుండి ప్రారంభమైన ఈ రాజకీయ చర్చ ఇప్పుడు తెలంగాణలో ఓటు బ్యాంకు పునర్వ్యవస్థీకరణ వైపు దారితీస్తోంది. టీడీపీ ప్రభావం, సెటిలర్ ఓటు, కూటమి రాజకీయాలు, కాంగ్రెస్ వ్యూహాలు అన్ని కలిసి రాబోయే ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రాజకీయ లెక్కలు ఎంతవరకు ఫలిస్తాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమైపోతుంది.